హాయ్ గాయ్స్, ఈరోజు మనం క్రికెట్ చూడబోతున్నాం. విరాట్ కోహ్లీ క్రికెట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అంత కిక్ ఉంటుంది మా ఇంటి సరౌండింగ్ లో క్రికెట్ గ్రౌండ్. వాళ్ళ కోసం ఈరోజు నేను కప్ కేక్స్ చేశాను. చూడండి, చేసిన తర్వాత అందరికీ ఇస్తున్నాను. కొంతమంది వచ్చారు, కొంతమంది బ్యాక్ సైడే కూర్చున్నారు. చూడండి, ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటున్నారు. కేక్స్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరు వచ్చి తీసుకొని చాలా బాగా తింటున్నారు. ఎప్పుడు మనం తినడమే కాకుండా మనం చేసినటివి ఇంకా నలుగురికి తినిపిస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇతను టూ టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళని పిలిచినా వాళ్ళు రాలేదు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కప్ కేక్. ఇప్పుడు కర్డ్ ఒక హాఫ్ కప్పు, మిల్క్ హాఫ్ కప్పు, అదే విధంగా ఆయిల్ హాఫ్ కప్ తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ 2 కప్స్ వేసుకోవాలి. గ్రైండ్ చేసి షుగర్ కొద్దిగా పొంగుతుంది, అందువల్ల 2 కప్స్ వేసుకున్నాను. లేకపోతే 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకోకుండా ఉంటే. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొనేసేయాలి, అంటే మొత్తం బాగా మిక్స్ చేసుకొనేసేయాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి ఫస్ట్ టైం ఒకసారి బాగా జల్లెడ వేసుకోవాలి, ఎందుకంటే మనకి 2 కప్స్ ఇందులో ఒకేసారి పట్టవు కాబట్టి. ఇప్పుడు మరొక కప్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి జల్లెడ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. చూడండి, మనకి ఈ విధంగా బాగా కలుపుకొనేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెన్నెలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలుపుకొనేసేయాలి. మొత్తం బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రూటీస్ వేసుకోవాలి. ఇవి మనకి అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా పిండి చల్లుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకొనేసేయాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకొనేసి పక్కన పెట్టేసేసి కప్స్ తీసుకోవాలి. ఇలా కప్స్ అన్ని బాగా ఈ విధంగా పెట్టుకొనేసేయాలి. ఇలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. హాఫ్ కన్నా కొద్దిగా తక్కువగా వేసుకుంటే మనకి ఈక్వల్ గా వస్తాయి. హాఫ్ కప్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి పొంగిపోతాయి. సో ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఫ్రూటీస్ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం బేక్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాం. చూడండి, మధ్యలోకి స్టాండ్ పెట్టేసేయాలి. ఒక 15 to 20 మినిట్స్ ముందుగానే బేక్ చేసి పెట్టుకున్నటువంటి దాంట్లో ఈ కప్స్ అన్ని పెట్టేసేసేయాలి. పెట్టేసేసిన తర్వాత ఒక 20-25 మినిట్స్ మనం బేక్ చేసి ఈ విధంగా కలర్ఫుల్ గా కుక్ అయిపోయి ఉంటాయి. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఇవి మరీ అంత వేడిగా లేవు, అందుకని చేత్తోనే తీస్తున్నాను. మనకి ఐరన్ కప్స్ అయితే మనకి ఎక్కువగా వేడి ఉంటాయి, అప్పుడు మనం ఏదైనా క్లాత్స్ రిమూవ్ చేయాలి. ఇలా మిగిలినవన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. నాకైతే ఒక 30-40 కప్స్ వరకు వచ్చాయి. ఇలా అన్ని
ఇదే విధంగా చేసుకునేసేయాలి. 20 మినిట్స్ 25 మినిట్స్ బేక్ చేసుకొని ఇలా అన్నీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఈజీ. అంతే, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తున్నాను టేస్ట్ చేయడానికి. క్రికెట్ ఆడిన వాళ్ళు మాత్రం వెనకాల వెళ్ళి కూర్చున్నారు. నాకున్నట్టుగానే వాళ్ళకి కూడా వీడియో షూట్ అంటే భయం, అందుకే వాళ్ళు వెళ్ళి వెనకాల కూర్చున్నారు. సో నేను తప్పక ఇవ్వాలి కాబట్టి ఇలా ఇస్తున్నాను. కప్ కేక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంతే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను.